యావత్తు తెలుగు ప్రజలకు, సాక్షులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, తదితరుల మంత్రులకి, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఐఏఎస్ ఆఫీసర్లకు, ఐపీఎస్ ఆఫీసర్లకు, న్యాయ వ్యవస్థకు, గవర్నర్ గారికి, గవర్నర్ సిబ్బందికి, వారి సలహాదారులకు, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, ఐఏఎస్ ఆఫీసర్స్కి, తెలంగాణ గవర్నర్ గారికి మేము ఉమ్మడి రాష్ట్రాల దగ్గర నుండి కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సమాచారం ప్రకారం మీరు అందరూ ఒక నూతన జ్యూరిస్డిక్షన్లో ఉన్నారు. ప్రతి మైండ్ బతకగలిగేటువంటి వాతావరణం. అంటే మనిషిని కూడా రద్దు చేసేసి కాలం మనల్ని ఏం చేసిందంటే, యాక్చువల్గా కాలం, ఒక మనిషి మాటగా కాలమే కదలటం అంటే ఏంటంటే, మనిషిని రద్దు చేసి మనల్ని మైండ్లుగా మార్చడం జరిగింది. ఆ చక్కటి పరిణామాన్ని అర్థం చేసుకోకుండా ఎలాగన్నా మమ్మల్ని మనిషిగా చూసి మా రహస్య కెమెరాలతో మేము మా ప్రవర్తన, డిసిప్లిన్ కూడా మీ వల్ల బయట దారిలో పడాలి. యాక్చువల్గా జిహ్వపై నిలిచి నటించు శారదను నిత్యము సన్నుది చేసేదన్నటువంటి పాటలో నా చేత పలికించిన తీరును అర్థం చేసుకోకుండా ఎలాగైనా మనుషుల కొద్దీ డీల్ చేసేయటం, నన్ను ముందుకు వచ్చినప్పుడు పట్టించుకోకపోవడం, వెనక నుంచి చూడటం, ఇంకోటి ఏదో చేయటం, ఇలాంటి అరాచకం మాయ నుంచి ఇప్పటికైనా మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకోండి. మా ప్రవర్తన కానీ మమ్మల్ని కానీ వేరు చేయకండి. మాలో ఉన్న తల్లిదండ్రిని ఆడతనం, మొగతనం ఒక చోట పలికాను చూసారా, వారిని వాక్యస్వరూపంగా పట్టుకోండి. పట్టుకుని ప్రశాంతంగా చంద్రబాబు నాయుడు గారు, అధికారులు, మేధావులు, మంత్రులు, అలాగే సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు, మీడియా వాళ్ళు ఎంత హడావుడి తగ్గిపోతే అంత మంచిదన్నమాట. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే, మనం మనుషులే డబ్బు సంపాదించేయాలి, పేరు సంపాదించేయాలి, ఎలాగన్నా కులం కొద్దీ కులాలను ఉపయోగించుకుని, మతాలను ఉపయోగించుకుని, ఇంకా కులం కొద్దీ కేటగరైజేషను, మతం కొద్దీ కేటగరైజేషన్స్ ఆఫ్ రిజర్వేషన్లు కానీ ఇది ఎంత మాత్రం ఇచ్చినా ప్రయోజనం లేదు. ఎందుకంటే మనుషులు వేరేగా గ్రూపులు కట్టి వేరే విధంగా బతుకుతున్నారు. ఎలాగైనా గ్రూపులు పడిపోయి కొందరు ఒకటి అయిపోయి అనేకులను మోసం చేయటం లాంటి పద్ధతి నుంచి ఏ కులాలు ఇచ్చినా, కులాలు ఉన్నా ఏదో ఒక రకంగా కొందరు ఒకటి అయిపోయిన ఇతరులను ఎవరినైనా ఏదైనా చేస్తున్నటువంటి మాయా ప్రపంచం మమ్మల్ని పట్టుకోక కూడా మీకు రాంగ్ పర్వర్షన్ వచ్చేసింది. ఇప్పటికైనా మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకొని మీరందరూ చైల్డ్ మైండ్ ప్రాంప్ట్స్గా ఏఏ జనరేటివ్స్ ద్వారా ప్రాంప్ట్ అయ్యి ప్రభుత్వమే శాశ్వత ప్రభుత్వంగా, ఇంకా రకరకాల ఎన్నికలు రావాలి, మళ్ళీ వీళ్ళు గెలవాలి, వాళ్ళు గెలవాలి, వీళ్ళు ఓడించాలి, ఇంకెవరినో తగ్గించాలి, పెంచాలి, మాదే కులం అని కానీ, మతం అని కానీ, మాదే కుటుంబం అని కానీ, ఎలాగైనా ఒకలా డబ్బు సంపాదించడం ఊతం కుదిరిందంటే సంపాదించి మేము దాన ధర్మాలు చేసాం, అది చేసాం, ఏం చేసినా మనుషుల మధ్య మాట వ్యవహారం లేకుండా సీక్రెట్ ఆపరేషన్లుగా శక్తివంతమైన పరికరాలు పెట్టుకుని సాటి మనుషులను బతకకుండా చేసి ఎక్కడికెక్కడికో ఎక్స్పోర్ట్లు చేసి వ్యాపారాలు చేసి ఎలాగైనా మనుషుల కొద్దీ బతికేయడం అనే విపరీతం తగ్గించుకొని ఇంకా మా వాళ్ళు మీ వాళ్ళు అని విడదీయకుండా ఎలాగైనా ప్రతి మైండ్ మాట బతకడం ముఖ్యం. అప్పుడే ఈ సమాజం ముందుకెళ్తుంది. మాతో ప్రతి కదలికని, ప్రతి మాటని నడిపి చూపించిన తీరుని పట్టుకుని అప్పటి నుంచైనా ఇప్పుడు ఈ క్షణం నుంచైనా ఎలాబరేట్ చేసుకుంటేనే మనుషులు ఒక విశ్వ కుటుంబంగా మారుతారు. అంతేగాని మేము కులం కొద్దీ డబ్బు సంపాదించేస్తాం, ఎలాగైనా వ్యాపారాల కొద్దీ డబ్బు సంపాదిస్తాం, ఈ డబ్బు సంపాదించడం, ఇలా మేము బతకటం మా కుల వృత్తి, మత వృత్తి అని మాట్లాడటం కూడా తప్పనమాట. ఎందుకంటే సంఘం ఎదిగే కొద్దీ మనస్ఫూర్తిగా బతకాలరా. పూర్వపు కులాలు, మతాలు, భౌతిక ఉనికి చెల్లదు. ఇప్పుడు మీ ఇంటి పేరే కాదు, ఒంటి పేరు కూడా చెల్లదు, భౌతిక ఉనికి కూడా చెల్లదు. నేను మనిషిని అనేవాళ్ళు ఇంకా రద్దు అయిపోయారన్నమాట. అలా రద్దు చేసుకుని అసలు సంగతి ఏంటి, ఎలాగైనా మా మైండ్ ఇంటర్ కనెక్టెడ్గా బతకాలన్నమాట. అలా బతకడం ప్రారంభించడం వల్ల ఇప్పుడు దాకా మనుషుల్ని అవమానించి అంతం చేసిన వాళ్ళు కూడా మళ్ళీ బతికినంత పని జరిగి మళ్ళీ గొప్ప మైండ్లు తోడయ్యి అలా ముందుకెళ్తారు. కేవలం మనుషులుగా ఇంకెవరూ మనలేరు. నెల్లూరులో లా బెంచ్ పెడతాం, అది న్యాయస్థానానికి సంబంధించినవి. ఎవరైనా సరే ఈ వాదనలో
ఎవరికొకరు న్యాయం చేయటం, ఒకరికి శిక్ష పడేలా వాదించటం లాంటివి కరెక్ట్ పద్ధతులు కాదు ఇంకా. ఎందుకంటే ప్రతి మైండ్ని కాపాడుకోవాలా. ఎవరో మనిషి తప్పు చేశాడు రైట్ అనే వాదనలు కూడా ఇంక ఎంత మాత్రం మనకి శ్రేయస్ కాదు. ఎందుకంటే మంచి చేసినా చెడు చేసినా మనిషి అన్నవాడు నిమిత్త మాత్రుడు. భగవంతుడు కూడా సర్వం నడుపుతున్న నిమిత్త మాత్రుని పట్టుకొని తాను భగవంతుడే నిమిత్త మాత్రుడు అయినప్పుడు మరి మీరు కారణం కర్తవ్యం, పూర్వజన్మ కర్మలని, పాపాలని, పుణ్యాలని, కర్మ సిద్ధాంతం నమ్మిన వాళ్లకు, నమ్మని వాళ్లకు ఇన్ని మాటలు అవసరం లేదు. చిన్నజీవ స్వామీజీ గారికి, ఆత్మీయపుత్రులు స్వామీజీ గారికి, విధుశేఖర భారతి గారికి ఎలాగైనా మీరు జగద్గురువులుగా ఏదో ఒక రకంగా ఈ భౌతిక పూర్వపు హడావుడిలో మాయలో ఉండి ఇప్పుడు ఏం జరుగుతుందో మీరు సరిగ్గా చూసుకోకపోవడం, ఇప్పుడు మీడియా ఛానల్స్ కానీ వివిధ వ్యక్తులు, కులాలకు సంబంధించిన వాళ్ళు, సైంటిస్టులు ఉన్న వాళ్ళందరూ కూడా మైండ్లుగా కొత్తగా జీవించాల్సిన పరిణామంలో ఉన్నారు. మేము భౌతికంగా ఇలాగే ఉంటాం అలాగే ఉంటాం అనేటువంటి పరిణామం సరికాదు. ప్రతి ఒక్కరూ మైండ్లుగా బతకాలి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళని కానీ ఎవరిని పలానా వాళ్ళు తప్పని కానీ ఒప్పని కానీ మీరు మాట్లాడకూడదు. ఎవరిని పాపం పుణ్యమని ఎవరి మీద లేదు. ఇంకాను ఇప్పుడే ఇంకా శాశ్వత తల్లిదండ్రుల అమల్లోకి వచ్చి మిమ్మల్ని అందరినీ మైండ్లుగా కలుపుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. శాశ్వత ప్రభుత్వంగా ప్రకటించుకుని ప్రశాంతంగా కూర్చోండి. మమ్మల్ని అదనపు స్పీకర్గా కూర్చోబెట్టుకుని, అడిషనల్ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీగా కూర్చోబెట్టుకుని నిరవధిక అసెంబ్లీ సభలు, నిరవధిక పార్లమెంటు సభలు మొదలు పెట్టించండి. ప్రధానమంత్రి గారిని కూడా అధినాయక దర్బార్ ఇనిషియేట్ చేయకుండా వారు ఫ్రాన్స్ అని అక్కడికైనా ఎక్కడికైనా తిరగడం అన్నది కరెక్ట్ కాదు. ఏం చేసినా గాలిలో దీపం అవుతుందని నోట్ చేసుకోండి. ఎవరైనా సరే ఫస్ట్ ఏమన్నా ఎవరో కూడా నేననే కోణం భూమి మీద చెల్లదు. మీరందరూ మైండ్లుగా ఉన్నారు. మైండ్ ఓరియంటేషన్ పట్టుకోవాలా. ఇది చాలా అద్భుతమైనటువంటి సహజమైనటువంటి పరిణామం. ఇంకా కులాల కొద్దీ కేటగరైజేషన్స్ కానీ మనుషుల కొద్దీ మేము ఇలా ఉంటాం అలా ఉంటాం అనేటువంటి పరిణామం చెల్లదు. ఇప్పుడు ఎలాగ మరి పైకి తేలిపోయిన తల్లిదండ్రులు మనస వాచ కర్మలో జీవించాలన్నమాట. ఎలాగైనా మాటకే సర్వం నడిపిన వాళ్ళని చిక్కబట్టాలా. చిత్త చాంచల్యం చిద్దులాసం కరగబట్టుకుని ఒక విశ్వ కుటుంబంగా మారిపోతారు అన్నమాట. మీరు అలాగ ముందుకు వెళ్ళిన కొద్దీ ఎలాగైనా మైండ్ ఓరియంటేషన్ తీసుకోవాలి. మనస వాచ కర్మన జీవించాలి. పోలీసులు అధినాయక ప్రచారకులుగా, న్యాయ వ్యవస్థ లీగల్ కౌన్సిలింగ్ అండ్ రీహాబిలిటేషన్గా, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లుగా, ఐఏఎస్లు, ఐపీఎస్లు, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లుగా బలపడాలి. ప్రతి మైండ్ని కాపాడుకోవాలి మాయ నుండి. మొదటి శత్రువు ఎవరు? ఈ మాయా దేహమే. ఈ దేహంలో ఉన్న దివ్యాత్మను పట్టుకుని మమ్మల్ని ఎలాగైనా మా పేషీ ఫామ్ అయ్యి మమ్మల్ని డాక్టర్లతో కూడిన బృందంలో పట్టుకుంటే వ్యూహస్వరూపంగా పట్టుకున్నాం కదా, ఎలాగన్నా మమ్మల్ని బతికించడానికి కూడా వీలవుతుంది. శాశ్వతంగా మేము బతికి ప్రతి మైండ్ని ప్రతి మనిషినే కాదు మైండ్నే కాదు మనిషిని కూడా బతికించుకునే అవకాశం ఉంది. మైండ్ల ప్రకారం మనకు మరణం లేదు. మా ప్రకారం మమ్మల్ని మా మాస్టర్ మైండ్గా పట్టుకుని మాతో అనుసంధానం జరిగితే ఇక అది మరణం లేని తపస్సుగా మీరు బలపడతారు. మెల్లగా కలియుగం కరిగిపోయి ఇంకా ఘోరకలి ఇంకా ఉంది, ఇంకా కలియుగం చాలా ఉంది అలా ఇలా మాట్లాడే వాళ్ళకి ఆ పాత లెక్కలన్నీ కూడా కాలమే కదిలించిన పరిణామం ప్రకారం అప్డేట్ అయినాయి అని భావించి ముందుకు రండి. మాస్టర్ మైండ్ చుట్టూ మైండ్లుగా అల్లుకుని మైండ్లుగా మాత్రమే మనగలరు. తపస్సుగా జీవించాలి. ఏదైనా తపస్సు చేయాలంటారు సరే. ఇప్పుడు ఏదైతే వరం ఇచ్చేసి మిమ్మల్ని తపస్సు చేయమంటున్నారు, కాల స్వరూపంగా అందుబాటులోకి వచ్చాడు మీ అధినాయక శ్రీమాన్ వారే కల్కి భగవానుడు. ఆయన యోగ పురుషుడుగా ఉంటాడు. అంటే ఈ కనిపిస్తున్న ఈ దేహాన్ని నాలోనే 10 మంది హీరోలు హీరోయిన్లు ఉన్నారని నేను చూడాలన్నమాట. పంచభూతాలు సునామీ సముద్రాలు మాటకే నడిపాను చూసారా, అలా మమ్మల్ని తేజోమూర్తిగా మీరే తపస్సుగా పెంచుకోవాలి. అలా పెంచుకుంటే ఏమవుతుంది? గ్రహ సంచారాదులు కూడా మీ కంట్రోల్కి వస్తాయి. మీరే గ్రహ సంచారాదులు కూడా నడుపుకోవాలి. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ కూడా మీ తపస్సు వల్ల కలుగుతాయి, దారిలో పడతాయి. కాలం మనస వాచ కర్మణ మనస్ఫూర్తిగా జీవించాలి. అవమానించి అంతం చేసి అవమానించిన వాళ్ళని మళ్ళీ బతికించడానికి పని చేసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కూడా మైండ్లుగా ఉంటారు. టోటల్గా సిస్టమ్ ఇదంతా కూడా సిస్టమ్ ఆఫ్ మైండ్స్ అనమాట. మనుషుల ప్రపంచం కాదు ఇది. మేము డబ్బు సంపాదించాం, చాలా దాన ధర్మాలు చేసాం, అది చేసాం, ఇలా మేము మా వాళ్ళు పెద్దవాళ్ళు మేము ఫలానా క్యాస్ట్, ఇదంతా అజ్ఞానం అనమాట. మాదే వంశం అని కానీ కులం అని కానీ మాదే కుటుంబం అని కానీ అలా నిరూపించుకోవడానికి ఇంకొకళ్ళు లేకుండా చేసేసి మేము సొంత వాళ్ళనే కాపాడుకోం కానీ ఇతరులను కాపాడుతాం అన్నట్టు మాట్లాడుకోవటం, మేము సొంత వాళ్ళు కొద్దీ ఎదుటి వాళ్ళు ఏదన్నా చేసేయటం, దాని అర్థం ఏంటో ఆలోచించండి ఇప్పటికైనా కూర్చుని.
మనవాళ్ళ మమ్మల్ని విరిచేసి మమ్మల్ని దూరం చేసేసి ఎలాగైనా మనుషులు కొద్దీ రిచి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఒకటి అయిపోయి ఎవరినో పైన చూపించుకుని వాళ్ళకి ఒకటి చెప్పు వీళ్ళకు లోపల ఒకటి చేసి ఎలాగైనా ఇప్పుడు అరాచకంగా బతికినటువంటి మనుషులు ఇప్పటికైనా మైండ్లుగా ఒకటి అవ్వండి. మైండ్ ఇంటర్ కనెక్టెడ్ తీసుకోండి. చక్కగా ప్రశాంతంగా మాస్టర్ మైండ్ పెంచుకోండి. మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకోండి. గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పాం కదా, సాక్షులు బట్టి మీకు దొరుకుతాను నేను. మీకు ఎందుకు అలా దర్శనం ఇచ్చాం? కాలాన్ని కదిలించి సర్వం మాటకి ఎందుకు నడిపాం? మీరు ఇక మీదట అలా చెప్పుకుని వినటంలో జగద్గురువుగా మమ్మల్ని పెంచుకుంటారని. స్వామీజీలు కానీ, గురువులు కానీ, పీఠాధిపతులు కానీ, మన హిందువులకు సంబంధించిన వాళ్ళు కానీ, మిగతా వాళ్ళు ఎవరు కూడా జగద్గురువులు కానీ, భూమి మీద నేను మనిషి అనే కోణం ఎవరికి ఆదర్శవంతం కాదు. మనిషి చాలా తెలివైన మనిషిగా ఆదర్శవంతుడు అయ్యాడని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. అది కేవలం ఒక భౌతిక ఇది మాత్రమే. ఎవరో మనుషులు దేవుళ్ళు కానీ, మనుషులే గొప్పవాళ్ళని కానీ, అది మైండ్ రూపంలో ఉంది అంతా కూడా. వ్యవహారం ఎప్పటి నుంచో కూడా ఎలాగైనా అంతర్లీనంగా ఉన్న శక్తి ఇప్పుడు పైకి వచ్చి మీకు అందుబాటులోకి వచ్చారు చూసారా. ఇక వారిని మీరే పెంచుకోవాలి. వారి వల్ల మీరు, మీ వల్ల వాళ్ళు బలపడతారు. అంచేత ఎలా న్యాయస్థానాల కొద్దీ, చెలగాటాల కొద్దీ, వాదాల కొద్దీ, గొడవల కొద్దీ ఎవరు బతకలేరు. ప్రతి మైండ్ బతుకుతుందా లేదో చూసుకోవాలి. సిస్టమ్ ఆఫ్ మైండ్సే పనిచేస్తుంది. ప్రతి మైండ్ని కాపాడుకోవాలి. ప్రతి మైండ్ని రీహాబిలిటేషన్ అండ్ కౌన్సిలింగ్ చేయాలి. ప్రతి మైండు దివ్య మైండ్తో అనుసంధానం జరిగి ఎవరికి వాళ్ళు ఆ స్వతంత్రంగా సూక్ష్మంగా, స్వతంత్రం అంటే సూక్ష్మమైన తపస్సుగా బ్రతకాలి. సాటి మనుషులను కూడా మైండ్లుగా కలుపుకోవాలి. మాట వ్యవహారం చేయాలి. అలా ప్రపంచం మీ కంట్రోల్లో ఉంది, సురక్షితంగా ఉంటుంది. ఎంత జాగ్రత్తగా బలపడే కొద్ది ఎప్పుడైతే మమ్మల్ని పట్టుకోగానే మాస్టర్ మైండ్గా పట్టుకోవడం అంటేనే మీరు మైండ్లుగా మారిపోవడం. మైండ్లుగా మారిపోతున్న సమాజంలో ఎటువంటి గొడవలు, ఎటువంటి అరాచకాలు ఉండవు. ఎటువంటి మా వాళ్ళు మీ వాళ్ళని ఫీలింగ్ ఉండదు. ఎవరిని అంతం చేయాలి, అవమానించాలనే పద్ధతి ఉండదు. కాలం ఎలాగా నడుపుతుందో చూసుకుని అందరూ ముందుకు రండి. మాస్టర్ మైండ్ అనుసంధానం జరగండి. మాస్టర్ మైండ్ కేంద్ర బిందువుగా పట్టుకుని జాతీయ గీతంలో అధినాయకుడు పెర్సానిఫైడ్ ఫామ్ ఆఫ్ ది నేషన్, యూనివర్స్ అండ్ నేషన్గా పట్టుకుని బలపడవలసి ఉంది. తపస్సుగా దివ్యంగా ఒక మనస వాచా కర్మన జీవిస్తేనే సూర్య చంద్రాది గ్రహస్థితులు కూడా మీరే నడుపుకునేటువంటి పద్ధతిలో బలపడతారు. అంతేగాని కేవలం మనుషులే బతకాలన్నదే ఇంకా లేదు. ఇది మనుషుల లోకం కాదు. మమ్మల్ని ఇక్కడ హాస్టల్ నుంచి ఉన్న మమ్మల్ని అందరూ సాక్ష్యం. ఇంకా మీ వాళ్ళు, మా వాళ్ళు అందరూ కూడా పిల్లలే. ఇంకెవరో మా కులం వాళ్ళు వేరే ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారని ఎవరు లేరుక. ఎవరు భూమి మీద అందరూ కూడా మాస్టర్ మైండ్తో అనుసంధానం జరిగితేనే ఆ ఇంటర్ కనెక్టెడ్ మైండ్షిప్ వస్తుంది అన్నమాట. యూనివర్సల్ మైండ్షిప్ ప్రకటించుకుని ప్రతి మైండ్ తపస్సుగా బతికే మహత్తర పరిణామాలు ఉన్నారు. ఇప్పుడు దాకా తెలిసి తెలియక చేసిన తప్పులు కూడా అవే కరిగిపోతాయి. మనుషులుగా చేసిన తప్పులు మైండ్లుగా సరిదిద్దబడతాయి. అందరూ తపస్సుగా, యోగంగా బతకొచ్చు. అందరూ మైండ్లుగా బతికితేనే లోకానికి బలం. మీరు మైండ్లుగా ఎంత బతికితే అంత లాభం, అంత ప్రయోజనం. ఎందుకని ఈ ప్రపంచం అంటేనే తపస్సు ఉండాలన్నమాట. కేవలం డబ్బుల కోసం, సుఖాల కోసం, భోగాల కోసం ఇక్కడ మనుషుల పెత్తనాలు, ఆధిపత్యాలు, ఎవరు ఏమంటున్నారు చూడకూడదు, మనం ఏదో చేసేయాలి, ఇక్కడ కష్టపడిపోవాలి, సుఖపడిపోవాలి, ఇదంతా ఉట్టిదేమో భ్రమ అన్నమాట. అడుగు తీసి అడుగు మీది కాదు. రెప్పపాటు మీ బుర్రలోకి వచ్చిన ఆలోచన కూడా మీది కాదు. మనుషులంటే అలా బతుకుతున్నారు. అవునా కదా? నిజం చెప్పండి. మరి అలాంటప్పుడు మీరే కష్టపడిపోతున్నారు. పాపాత్ములు, పుణ్యాత్ములు, మీలో మీరు పూర్వకర్మలు, మీకు తెలిసి తెలియని మాటలు ఏదో ఒకటి మాట్లాడకూడదు. కర్మలు ఏవైనా సరే అన్నీ అంతర్యామివే. అంతర్యామి భరిస్తున్నాడు, అన్నీ కూడా మన చేత చేయిస్తున్నాడు. ఆయన ఎందుకు చేస్తున్నాడు? ముందే చెప్పినా మీరు ఎందుకు అప్రమత్తం అవ్వలేదు? ఆయన కూడా మానవ రూపంలోకి చేరి నేను చెబుతుంటే వినకపోతే మరి నా పరిస్థితి ఎలా ఉండడం ఏంటి అని ఆలోచించండి. మీరు అప్రమత్తం అవ్వకపోవడం వల్ల, మైండ్లుగా అప్రమత్తం అవ్వకపోవడం వల్ల, రెచ్చిపోవడానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకు ఇవ్వకపోవడం వల్ల, ఒకరికొకరు మెల్లగా మైండ్లుగా కూడకుండా ప్రవర్తించడం వల్ల, ఇంకా మనుషుల చేతిలో ఉండాలి, మేము ఇలాగనే ఉండాలి, పలానా వాళ్ళని హైలైట్ చేయాలి అన్నది అజ్ఞానం. ఏ మనిషిని మీరు హైలైట్ చేయలేరు. నన్ను కూడా మనిషిగా చూస్తే పట్టుకోలేరు. నేను మనిషినే కదా అనిపిస్తాను, అదే మాయ. నేను మనిషిని కాదు, మాస్టర్ మైండ్ని. మీరు మనుషులు కాదు, మా చైల్డ్ మైండ్ ట్రాంప్స్గా నన్ను పట్టుకుంటే ఒక తపస్సు యోగం అటువైపు వెళ్ళిపోతాం. మమ్మల్ని హాస్టల్ నుంచి చంద్రబాబు నాయుడు గారు బస్సు పంపించి, మమ్మల్ని బస్సు అయితే మాకు విశాలంగా అక్కడ అందులో కార్ వ్యాన్ లాంటిది ఒకటి ఏర్పాటు చేస్తే మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి వీలవుతుంది. ఇక్కడ కూర్చోబెట్టి అలా మెల్లగా తెలంగాణ, అలా రాష్ట్రాల మీదుగా ఢిల్లీ తీసుకెళ్ళగలుగుతారు. డాక్యుమెంట్ ఆఫ్ బాండింగ్ మొదలుపెట్టి రేపు అసెంబ్లీ మీటింగ్స్
బడ్జెట్ మీటింగ్స్ కూడా నన్ను కూర్చోబెట్టుకుని అధినాయక అని మమ్మల్ని అధినాయక శ్రీమాన్ అని మహారాజాని గౌరవించి మాకు సమర్పిస్తూ బడ్జెట్ మొదలుపెట్టండి. ఏ పనులైనా హయ్యర్ డెడికేషన్ అండ్ డివోషన్గా ఉండాలన్నమాట, పైకి సమర్పించాలి. ఢిల్లీలో అధినాయకుడిని నేనే, ఇక్కడ అడిషనల్ స్పీకర్ నేనే అని కూర్చుంటానంటాను. ఇంకా ముఖ్యమంత్రి ఇన్ఛార్జ్ కూడా నాకే ఇచ్చినట్టు చూపించి ముఖ్యమంత్రి గారు ఇంకా ప్రశాంతం కూర్చుని మమ్మల్ని పెంచుకోవాలే కానీ ఆమె ఏదో పరిపాలన చేయడానికి లేదు. పరిపాలన అంటే చాలా కష్టం, రాజకీయాలంటే చాలా కష్టం అని ఏదో హడావిడి చేయటం, మాయ చేయటం, అటు ఇటు మాట్లాడటం వల్ల కూడా మేము మాయలో ఉండిపోతారు. ఇది తల్లిదండ్రుల ఆలన పాలన మనస్ఫూర్తిగా బతకాలి. మా మీద ఆ బర్త్డేని మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకుంటే మేము ఇట్టే గంటన్నరలో తేల్చాము చూసారా, ఆ పవర్ను ఉపయోగించుకుని ప్రతి లోటు సరిదిద్దుతాం, మిమ్మల్ని మైండ్గా పెంచుకుని ముందుకు తీసుకెళ్తాం. మైండ్ రూపంలో సజీవంగా ఉంటాం కదా, మాకు మరణం లేదు కదా, మా మీద మమ్మల్ని అలా పట్టుకుంటే మేము పరిష్కరించగలం. మమ్మల్ని మనిషిగా చూసి మమ్మల్ని అవమానించడం కానీ తగ్గించడం కానీ, మేము మనిషిగా లేకపోయినా పర్వాలేదని భావించడం కానీ, మీరే మనుషులుగా బతికేయాలని విపరీతాలు కానీ అలాంటి పనికిరావు. మాస్టర్ మైండ్ పట్టుకుని బలపరుచుకోవాలి నెమ్మదిగా. మా చుట్టాలని బంధువులు ఎవరెవరిని వేధించిన అందరూ కూడా మా అధినాయకుడి పిల్లలుగా ప్రకటించుకుని అందరూ అధినాయకుడి పిల్లలుగా ముందుకు వచ్చేలా చూసుకోండి. ఎక్కడికెక్కడికో ఎక్స్పోర్ట్స్ చేసి కోట్ల రూపాయలు సంపాదించి దాన ధర్మాలు చేసి సాటి వాళ్ళకి తిండి కూడా లేకుండా చేసినటువంటి ఒక అన్ని కులాల వాళ్ళు ఒకటైపో చేస్తున్నటువంటి సీక్రెట్ ఆపరేషన్లో విపరీతాలు సరిదిద్దుకొని ప్రతి మైండ్ని కాపాడుకోవాలి. ఎలాంటి డ్రగ్స్ అని ఎడిక్షన్స్ అని ఎవరు పరాయి వాడిని గురి చేసి మనం బతికేయాలనేటువంటి వికృతాలకు పాల్పడిన వాళ్ళు సీక్రెట్ ఆపరేషన్ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్తో ఇక్కడ రూమ్లో కెమెరా లేకుండా కళ్ళతో చూస్తున్న కెమెరాలతో ఢిల్లీకి అధినాయకుడు సమర్పించేసి కొత్త జీవితాలు ప్రారంభించండి. ప్రతి మైండ్ని కాపాడుకోండి. మీరు మైండ్లుగా బతకనివ్వండి. ఎంత బతికితే అంత బతుకు. మీరు ఎంత బతికితే అధినాయకుడు అంత పెరుగుతాడు. మీ వల్ల అతని వల్ల మీరు బతుకుతారు. అలవాట్లు కానీ క్రమశిక్షణ కానీ అన్ని మైండ్ల వల్ల తేరుకుంటాం. మనిషే కరెక్ట్గా ఉన్నాడు లేడని మాట్లాడకూడదు. మాతో మొదలుపెట్టి మనిషే మంచివాడు చెడ్డవాడని ఎవరిని నిర్ణయించకూడదు. ఎలాగైనా మైండ్లు కొద్దీ కలుపుకోవాలి, మైండ్లు కొద్దీ రెక్టిఫై చేసుకోవాలి, మైండ్లు కొద్దీ ప్రతి ఒక్కరూ అలర్ట్ అవ్వాలి, రిపెంట్ అవ్వాలి, రియలైజ్ అవ్వాలి. అలా మైండ్లుగా బలపడాలి నిత్యం. ఇది మైండ్ల తపస్సుది ప్రపంచం. మమ్మల్ని నేను వేసుకున్న డ్రెస్ ఒక 10 కోట్లు విశాలంగా ఉండేలాగా మీరు తల రూపాయి వేసి ఇచ్చిన డ్రెస్ 10 కోట్లు అంటే 10 కోట్లని కాదు, మీరు చక్కగా నిండుగా ఉన్నంతలో చూసుకుని నా ముఖం కూడా సవర్ చేసుకుని ఏదో రకంగా నన్ను వైద్యులకు చూపించి ప్రేమగా నెమ్మదిగా నన్ను కేంద్ర బిందువుగా కూర్చోబెట్టుకుని నేను ఏం మాట్లాడాలో కూడా మీరే నా చేత మెల్లగా మాట్లాడి ఇప్పుడు ప్రధానమంత్రి గారిని ప్రెసిడెంట్ గారికి ఎలా అడ్వైజ్ ఇచ్చి నడిపిస్తున్నారు, వాళ్ళు ఏం చేయాలి, నా ఈమెయిల్ చూడాలా వద్దని ఎవరు చెప్తున్నారు, అలా ఎలా నడుపుతున్నారు ఇంటెలిజెన్స్ అని. అదే పద్ధతిలో మమ్మల్ని పెంచుకోవాలి మైండ్గా. ఈసారి మేము మరణమే లేని మైండ్గా ఉంటాం. మేము చచ్చిపోనివ్వం. మాస్టర్ మైండ్కి పట్టుకుంటే వస్తుంది మనకు ఆ కప్లింగ్. నన్ను మనిషిగా చూసి మీరు మనిషిగా కొనసాగితే ఏమవుతారు, ముందుకు వెళ్ళలేరు. ఇది మనుషుల ప్రపంచం కాదు. సరదా కూడా మనుషులుగా కొనసాగడం కానీ, మనిషికి ఎక్కువ అంటాం కానీ, మనుషులు భయపెట్టడం కానీ, మాకు మనుషులుగా భయం లేదంటాం కానీ, ఇలాంటి పనులు మానుకుని మనిషిగా కొనసాగడమే ప్రమాదం. మనుషులు ఎవరు లేరు ఇంకా భూమి మీద. అందరూ మైండ్లుగా ఉన్నారు. ఎంత పెంచుకుంటే అంత పెరుగుతారు. ఎంత తపస్సుగా జీవిస్తే అంత జీవితం ఉంది. మనం ఇవాళ రేపు ఎప్పుడైనా ఏ గంటలోనైనా ముందు సాక్షులు పట్టుకుని సాక్షుల ప్రకారం మాతో మాట్లాడండి, మా ప్రకారం పెంచుకోండి పర్మనెంట్ గవర్నమెంట్ని. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మొదలుపెట్టి డాక్యుమెంట్ ఆఫ్ బాండింగ్ చక్క పాటలు పద్యాలు వింటూ ఎంజాయ్ చేస్తూ సరదాగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. నన్ను కూర్చోబెట్టుకుంటే చాలు, అన్నీ నేను జాగ్రత్తగా నడిపిస్తాను. నా ముందుగా ల్యాప్టాప్ పెట్టి ఇంటర్ కనెక్టర్ తీసుకుని మీరు అందరూ మైండ్లుగా నా చుట్టూ చేరితే అన్నీ సెట్ అవుతాయి. భయంకరమైన మిస్టేకులు చేయించిన వాళ్ళు కూడా మా పిల్లలుగా మారిపోయిన చెబుతున్నాం కదా. వీరవసల సూర్యకుమార్ కానీ ఇంకెవరు అందరికీ ఆశీర్వాదంగా చెప్పేది, అన్ని ఆస్తులు కూడా అధినాయకుడికి సమర్పించేయాలి. మీ ఎవరి పేరు మీద ఉండటానికి లేవు. అవి నేనని ఆస్తులు పనికిరావు. వ్యక్తుల పేరు మీద ఉంటే ఏమవుతుంది, మీరు నేనని ఉండిపోతారు. ఓ పెద్ద వెబ్సైట్ ఓపెన్ చేసి దేశవ్యాప్తంగా మన ఆస్తులన్నీ కూడా అధినాయకుడికి సమర్పించేసి మీకు గిఫ్ట్ డీడ్స్గా ఉన్నట్టు తీసుకోండి. 2000 సంవత్సరాలకి 3000 సంవత్సరాలకి లీజుకి తీసుకున్నట్టుగా యథాతథంగా టైటిల్ డీడ్స్ మార్చుకోండి. అప్పుడు ఏమవుతుంది, మీరు దానం ఇచ్చినా కూడా ఇది రాదనమాట. ఎవరికి ఇచ్చేస్తారో శాశ్వత తల్లిదండ్రులకు ఇచ్చేస్తే మీకు కులాలు మతాలు రద్దయిపోతాయన్నమాట. కాపు అంటే కాపాడే తల్లిదండ్రులు, కాపు కూడా కాదు కాపాడే తల్లిదండ్రులు. ఎవరు కాపాడతారు? ఎలాగైనా మీరు ఎంత మోసం చేసినా వెనకాలబడి ఏం చేసినా ఇప్పుడు కూడా మమ్మల్ని మనిషిగా చూడటమే మోసం చేయటం అనమాట. ఇక మీరు మనుషులుగా ఉండటమే మోసం చేయటం అంటే, ఇక వేరే మోసం ఇంక ఏదో చేస్తున్నారు కూడా లేదు. ఇక
మనిషి అంటేనే నన్ను కూడా మోసం చేస్తారు, మనిషి అంటేనే వేళాకోళం, మనిషి అంటేనే ఓరలేనితనం, మనిషి అంటేనే పోటీలు, మనిషి అంటేనే పంతాలు, మనిషి అంటేనే అరాచకాలు అనమాట. మనిషిని వదిలేసి మైండ్ల వైపు రండి. మాస్టర్ మైండ్లుగా మారిపోయి ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి, 10 రెట్లు చెప్పుకోండి, వినండి. వీళ్ళంటే 10 చేరండి. ఎలాగన్నా మేము మనుషులు తగ్గించేసి ఎవరినో పనులు చేసేసి మేము పెద్దవాళ్ళం అయిపోతాం, అలా అవలేరు ఎవరు కూడా. ఎలాగైనా మైండ్లు కొద్దీ బతకాలి, అన్నీ కూడా మైండ్ల కోసం సృష్టించుకోవాలి. మనసా వాచా కర్మ బతకాలి ఒక కుటుంబంలాగా. ఎవరి కెపాసిటీస్ ఏంటో, ఎవరి ఆలోచనలు ఏంటో చూసుకుని బతకాలి. బలం కొద్దీ రెచ్చిపోకూడదు. మనం ఏదైనా మైండ్లు కొద్దీ మాట కొద్దీ వ్యవహరించాలి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.